ఫ్రెండ్స్, అది 2018 సెప్టెంబర్ 14 తెలంగాణలోని మిర్యాలగూడ అనే సిటీలో జ్యోతి హాస్పిటల్లో సమయం మధ్యాహ్నం 1:30 అవుతుంది. 23 ఏళ్ల ప్రణయ్ కుమార్ తన భార్య మరియు తల్లితో కలిసి డాక్టర్తో సంతోషంగా మాట్లాడుతున్నారు. కాసేపు ఆగి నవ్వుతూ హాస్పిటల్ నుండి బయటికి వచ్చాడు. అయితే అతని ఆనందానికి కారణం ఏమిటంటే 21 ఏళ్ళైన తన భార్య అమృత 5 నెలల గర్భవతి. ఆమెను చెకప్ చేసిన డాక్టర్ తల్లి మరియు బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఇది విని సంతోషంగా బయటకు వస్తున్న ప్రణయ్ అతను సంతోషంగా ఉండబోయే చివరి క్షణం అని అతనికి మాత్రమే కాదు, తన భార్య మరియు తల్లికి కూడా తెలియదు. ఎందుకంటే అదే సమయంలో సడన్ గా అతని వెనక నుండి 6 అడుగులు పొడుగుగా ఉన్న ఒక వ్యక్తి కోపంతో ఒక కొడవలు తీసుకొని వచ్చాడు. అయితే ఆ కొడవలతో సరిగ్గా నడి రోడ్డు మీదే ప్రణయ్ గొంతు కోసాడు. దీని కారణంగా ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలి నేల మీద పడిపోయాడు. అయితే అతని మెడ నుండి రక్తం నదిలా పారుతుంది. అయితే పొడిచిన వ్యక్తి అక్కడ నుండి తప్పించుకొని వెంటనే పారిపోయాడు. అయితే ఇది అంతా కేవలం జస్ట్ కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోయింది.